హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ చనా ఫ్రై ఎలా చేయాలో నేర్చేసుకుందాం. హెల్తీ, టేస్టీ అండ్ యమీ. బ్రేక్ఫాస్ట్లో అయితే పర్ఫెక్ట్. రైస్లో అయినా తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు. ఫస్ట్ చనాని కడిగేసి వాటర్ వంపేసుకోండి. ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకొని పెట్టేసుకోండి ఓవర్ నైట్ కాకపోయినా అట్లీస్ట్ 3 to 4 hours అయినా వాటిని నానబెట్టండి. ఆ తర్వాత మంచినీళ్ళు ఎలాగో పోసుకుంటాం కాబట్టి అవి నీళ్ళు కుక్కర్లోకి వేసేయండి. భోజవరాకు, పసుపు, సరిపడంత ఉప్పు. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి ఆ తర్వాత కుక్కర్ గ్యాస్ పైకి పెట్టేసేయండి. ఇప్పుడు అట్లీస్ట్ 2 to 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. నేనైతే 3 హై పైన 2 స్లో పైన పెట్టేశాను. చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. లేదు కొంచెం హార్డ్గానే ఉంటే బాగుంటుంది అని అనుకుంటే ఒక 1 విజిల్ తగ్గించేసేయండి. ఇప్పుడు ఉడికిన శనగలకు విజిల్ తీసేయండి. మొత్తం విజిల్ అయిపోయాకనే కుక్కర్ మూత ఓపెన్ చేసాక ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు కావాల్సినంత ఉడికాయా లేదా. లేదు అనుకుంటే మరి ఒక 2 విజిల్స్ పెట్టండి. బట్ నాకైతే సరిపోయాయి. చూడండి, ఇలా స్మాష్ చేయగానే ఎంత సాఫ్ట్గా అది వచ్చేసిందో. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోండి. నేనైతే బటర్ వేసాను, మీరు ఆయిల్ ఆర్ ఘీ కూడా వేయచ్చు. బటర్ అలా మెల్ట్ అయిపోయాక అందులోకి జీలకర్ర, ఫ్రై అయ్యేలోపు ఒక 2 or 3 పచ్చిమిర్చి తీసుకోండి, అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్. మేము కొద్దిగా స్పైసీగానే తింటాం, సో ఒక 4 చిల్లీస్ నేను తీసుకున్నాను. అవి కట్ చేసుకోండి. తర్వాత బటర్లో వేసేయండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి. ఆ తర్వాత బాయిల్డ్ అయిపోయిన చనా వాటర్ తీసి పక్కకి పెట్టుకోండి. జస్ట్ చనా మాత్రం వేయాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మంచిగా టాస్ చేసుకోండి. అది సిమ్లో పెట్టేసేయండి. అంతలోపు ఒక్క ఆనియన్, మీకు నచ్చినంత ఫైన్గా అది చాప్ చేసుకోండి.
ఆనియన్ చాప్ అయ్యాక టమాటో, మీకు నచ్చితే టమాటో వేసుకోండి, లేకపోతే టమాటో స్కిప్ చేసేయండి. టమాటో కూడా ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఫ్రై అయిన చనా వేసేయండి. నేను చిల్లీ పౌడర్ వేయను, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసేసాను కాబట్టి. తర్వాత ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర వేసేసి ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే. టేస్టీ, హెల్దీ అండ్ యమ్మీ చనా ఫ్రై రెడీ.